మల్టీ ఫంక్షన్ గ్రైండింగ్ మెషిన్ ఇది చూడండి. ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎటువంటి స్పైసెస్ అయినా సరే ఇక్కడ చూడండి వీళ్ళు బాగా హెర్బల్ బాగా గట్టిగా ఉండే హెర్బ్స్ దాంట్లో వేసి జస్ట్ ఆన్ చేస్తున్నారు. ఎంత పౌడర్ చేసి వదులుతుందో చూడండి. చూసారా, చాలా ఫాస్ట్గా పౌడర్ చేసింది. అంతే, మీరు మీ ఇంట్లో ఏదైనా సరే అంటే ఎండుమిర్చి కావచ్చు, ధనియాలు కావచ్చు, ఏదైనా ఎటువంటి ఐటమ్ అయినా దీంట్లో వేసుకొని మీరు సొంటితో సహా పౌడర్ చేసుకోవచ్చు. బహుశా ఇది స్టార్టింగ్లో వేసింది సొంటే అనుకుంటాను. కనుక చూసారా, ప్రతి ఇంట్లోనూ ఇటువంటివి ఇష్టపడతారండి. ఇవి మనకి 450 రూపాయలకి దొరుకుతుంది. మనం 999కి అమ్మొచ్చు, 999 రూపాయలకి అమ్మొచ్చు అనమాట. సో డెమో చూపించే అమ్మొచ్చు. ఇప్పుడు మీరు విలేజ్లో కూడా ఈ బిజినెస్ చేయొచ్చు, తప్పేమి లేదు. మీ దగ్గర ఒక 2 వీలర్ ఉంటే సరిపోతుంది. చక్కగా మీరు డెమో చూపించవచ్చు. అంటే వాళ్ళ దగ్గరే కరెంట్ ఉంటుంది కదా, అక్కడ ప్లగ్ పెట్టి వాళ్ళ ఇంట్లో నుంచి ఏదో ఒకటి ఎండుమిర్చో ధనియాలో ఏదో తెమ్మని చెప్పి వాళ్ళే ఆపరేట్ చేసేలా ఒకసారి చూపిస్తే సరిపోతుంది. డెమో జస్ట్ 999 రూపాయలు మాత్రమే. అంటే హెర్బల్ స్పైసెస్ ఏదైనా వాళ్ళు ఏమైనా వేసుకోవచ్చు అనమాట. దీంట్లో పౌడర్ చేసి ఇచ్చేస్తుంది. చూసారా, చాలా చిన్నదండి, చాలా చాలా చిన్నది ఇవి. కనుక ఇవి రోజుకి మనం తిరిగి 10 సేల్ చేసుకున్నా చాలు. అసలు మీరు విలేజ్లో కూడా ఇది వర్కౌట్ అవుతుంది. విలేజ్, సిటీ, ఎక్కడ ఏ చిన్న టౌన్ ఎక్కడైనా ఇది సేల్ చేయొచ్చు. ఎందుకంటే ప్రతి ఇంటికి మన దగ్గర మనం ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నామంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి, చాలామంది కొనాలి. ఎక్కువ మంది కొంటేనే మనం ఎక్కువ డబ్బులు ఎర్న్ చేయగలం. సో ఇది 10 మంది కొనుక్కున్నా చాలు. ఒక రోజుకి 10 మంది కొన్నా సరిపోతుంది. 450 రూపాయలు ఒకటి మీరు అమ్మితే, ఒక్కటి అమ్మితే 550 మిగులుతుంది. ఎందుకంటే 999కి అమ్ముతున్నాం అంటే 1000 రూపాయలకి అమ్ముతున్నాం. 550 రూపాయలు ఒకటి అమ్మితే, 10 అమ్మితే 5500. ఒక్క రోజుకి 5500. నెలకి లెక్కేసుకోండి, 1,50,000 కన్నా ఎక్కువ అంటే 1,65,000 ఉంది. సో మీరు డోర్ టు డోర్ చూసుకొని ఒక స్టాల్ పెట్టుకొని అక్కడ ఒక మనిషిని కూర్చోబెట్టినా ఆ 1,65,000లో 15,000 వాళ్ళకి జీతం ఇచ్చేయచ్చు. కరెంట్ అవసరం కనుక మీకు అక్కడ దగ్గరలో ఎక్కడి నుంచైనా కరెంట్ తీసుకునేటట్టు మీరు ఎక్కడైతే స్టాల్ పెడుతున్నారో దాని వెనకాల ఏదైనా షాప్ కానీ ఏవైనా ఉంటే అక్కడ నుంచి కరెంట్ తీసుకోండి, వాళ్ళకి అమౌంట్ ఇచ్చేయచ్చు. ఇంత అని రోజుకి అంటే నెలకి ఒక రెగ్యులర్గా మీరు అక్కడే పెట్టేటట్టయితే స్టాల్ నెలకి ఒక 1000 రూపాయలు 500 అలా ఇచ్చేయచ్చు. వాళ్ళకి ఏం ఇబ్బంది ఏం లేదు, మనకి ఇంత ప్రాఫిట్ ఉన్నప్పుడు. నెక్స్ట్ ఇది విలేజ్లో మీరు చేసుకునేటట్టయితే మీ దగ్గర ఒక 2 వీలర్ ఉంటే చాలు. చక్కగా బ్యాగ్ ఉంటుంది కదా, మనం కాలేజ్ బ్యాగ్ తగిలించుకుంటామే, అలా బ్యాగ్లో రోజుకి 10 మన టార్గెట్ 10 వేసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది అనమాట. ఒక విలేజ్ అంటే పక్కన ఇల్లు ఉంటాయి. చక్కగా డెమో చూపిస్తే ఒకరు కొంటే చాలు, పక్కన వాళ్ళు కూడా ఖచ్చితంగా కొనుక్కోవాలి అని ఆలోచిస్తారు, ఆటోమేటిక్గా తీసుకుంటారు. వాళ్ళకి మీరు విజిటింగ్ కార్డు ఒకవేళ మీరు అంటే విజిటింగ్ కార్డు మీకు 1000 రూపాయలకి ఎంత 450 కార్డులు మంచి కార్డులు ఇస్తారు. సో చక్కగా పెట్టుకున్నారనుకోండి, వాళ్ళు ఒకవేళ సడన్గా అప్పుడు తీసుకోకపోయినా విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్తే వాళ్ళకి కొంతమంది ఎమ్మటే డబ్బులు ఉంటుంది కొనొచ్చు, కొంతమంది ఇంట్లో అడిగి కొందాము అనుకుంటారు. సో అలా మళ్ళీ అవసరం అంటే మళ్ళీ ఫోన్ చేస్తారు, మీరు అక్కడికి వెళ్ళి మీరు సేల్ చేయొచ్చు అనమాట. కనుక ఇది ఒక మంచి బిజినెస్, ఎక్కువ మంది చేస్తున్నారు. ఇప్పుడు ఈ బిజినెస్ నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఇది ఆల్రెడీ వేరే వాళ్ళు చేస్తున్నారు. ఇది నేను 4వ సారి చెప్పడం. ఎందుకంటే మీకు ఇప్పుడు జనవరి వస్తుంది, జనవరిలో ఏదో ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలని చాలామంది వీడియోలు చూస్తూ ఉంటారు యూట్యూబ్లో. ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక బిజినెస్లో బలి అయిపోతారనమాట. ఏదో ఒకటి అంటే చాలా చెప్తున్నారు కదా మాయమాటలు, చాలా మాయమాటలు చెప్పి చాలామంది ఏదేదో చెప్తున్నారు, దాంట్లో డబ్బులు కడతారు. ఏమవుద్ది, ఏం చేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు మార్కెటింగ్. ఇటువంటిది అనుకోండి, దీంట్లో ఏముంది, మీకు ఒకవేళ కష్టంగా ఉంటే ఫస్ట్ ఒక 30 తీసుకొని వచ్చి స్టార్ట్ చేసేయచ్చు. 30తో ఎంత పెట్టుబడి, 30 అంటే పెద్ద పెట్టుబడి ఏం లేదు కదా. మీకు సుమారు ఒక 15,000 ఉంటే 30 వచ్చేస్తుంది దీంట్లో, అంతే కదా. సో చక్కగా అలా 15,000తో స్టార్ట్ చేసుకొని బాగా మూవ్ అవుతుంది, సేల్ అవుతుంది, మంచి ప్లేస్లో కూడా పెట్టుకోవాలి అంటే అప్పుడు పెద్ద మొత్తంలో తెచ్చుకోవచ్చు. సో నేను దానికే ఇది ఒక 4 సార్లు చెప్తున్నాను అనమాట. సిటీలోనే పెట్టండి ఇటువంటి బిజినెస్. మీరు స్టాల్ పెట్టుకునేటట్టయితే మాత్రం సిటీ మంచి మార్కెట్ సెంటర్ బెటర్ అనమాట. మెల్లగా సోషల్ మీడియాలో కూడా అడ్వర్టైజ్మెంట్ వెళ్తే ఆటోమేటిక్గా మంచిగా కొంటారు. ఇది ఒక 3-4 లక్షలు ఈ బిజినెస్లో ఎర్న్ చేసుకొని తర్వాత మళ్ళీ వేరే బిజినెస్ మీరు అంటే ఇంటికి కావాల్సిన హౌస్ హోల్డ్ ఐటమ్సే, కిచెన్ గడ్జెట్స్ ఏదో రకరకాలది ఉంటాయి. మన ఛానల్లోనే బోల్డ్ అని చెప్పున్నా, అటువంటివి 2-3 ఐటమ్స్ తీసుకుని వచ్చి మళ్ళీ మార్కెట్ చేయొచ్చు. మంచి బిజినెస్ ఇది, అసలు కంటిన్యూగా ఉంటుందన్నమాట. సో మారుస్తూ ఉండాలి. మనకు ఐటమ్స్ అనేది కొత్తది మార్కెట్లో ఏమొస్తుందో అటువంటివి లోకల్గా షాపుల్లో దొరకంది మనం మార్కెట్ చేయాలి. కనుక ఇటువంటివి తీసుకొని
రండి, చక్కగా మీరు మార్కెట్ చేస్తే మంచి ప్రాఫిట్. అది మాత్రం కాదు, లేదు నేను విలేజ్ తిరిగి అమ్ముకోలేనంటే ఆల్రెడీ మీకు చెప్పా, ఒక సిటీ మంచి మార్కెట్ ఏరియాలో ఒక చిన్న పాయింట్ ఉంటే చాలు, మనం డెమో చూపించుకుంటే చాలు. మీ దగ్గర డబ్బులు ఉంటే కెనోపీ టెంట్ పెట్టుకోండి, డబ్బులు లేదు అంటే ఒక బెంచ్ ఉంటే చాలు. ఆ బెంచ్ మీద ఇది పెట్టేశారంటే వరుసగా వచ్చే వాళ్ళకి ఒక బ్యానర్ అక్కడ తగిలించి వదిలేసామంటే చాలు, వరుసగా ప్లేట్లలో స్పైసెస్ పెట్టేయాలన్నమాట. ఇది అమ్మేవాళ్ళు ఆల్రెడీ మీరు మల్టీఫంక్షన్ గ్రైండింగ్ మిషన్ అని యూట్యూబ్లో కొట్టండి, ఇది అమ్మేవాళ్ళు ఎలా మార్కెటింగ్ చేస్తున్నారో మీకు తెలుస్తుంది. వరుసగా ప్లేట్లు పెట్టేస్తున్నారు, ఒక 15 ప్లేట్లు, ఆ ప్లేట్ నిండా స్పైసెస్ ఉన్నాయి. సో జనాలకి వాళ్ళ ముందరే అది వేసి పౌడర్ చేసి చూపిస్తున్నారు, అలా అమ్ముతున్నారు అనమాట. సేమ్ మనం కూడా వాళ్ళని చూసి ఫాలో అయిపోవడమే. ఒక బెంచ్ మీద ఒక 10 ప్లేట్లు పెట్టడం, ఆ ప్లేట్ నిండా స్పైసెస్ ఒక్కొక్కటి, అంటే మిరియాలు, ధనియాలు, ఇవి ఎండుమిర్చి, ఇలా రకరకాల ఐటమ్స్ పెట్టుకొని జనాల ముందర మనం ఈ విధంగా డెమో చూపించడం.